ఫ్యామిలీలో వాళ్ళకు ఒక చిన్న డిసడ్వాంటేజ్ ఉంది. అమ్మ వాల్యూ ఎవరు తెలుస్తుందంటే అమ్మ లేనివాడు తెలుస్తుంది. నేనేమంటానంటే ఐ అపీల్ టు ద సొసైటీ అంటే నాకేమనిపిస్తుందంటే అక్కడ ఫ్యామిలీలో అంత పెద్ద ఫ్యామిలీలో ఉన్నటువంటి 4-5 పీపుల్ మధ్యలో బ్రతికే పిల్లలు నాకు తెలిసి స్పూన్ ఫీడింగ్. సో ఒక ఫ్యామిలీలో ఉన్న పీపుల్కి చూసుకుంటే వాళ్ళకి మీరు అన్నట్టుగా ఎదర్ 1-2 చిల్డ్రన్ మాత్రమే ఉంటారు ఇంట్లో, అండ్ ప్రతిదీ కూడా పేరెంట్స్ వాళ్ళకి అవసరమైనవి చేసి పెట్టడం, వాళ్ళ బాధ్యత వాళ్ళ అవసరానికన్నా ముందే, వాళ్ళు గుర్తించకన్నా ముందే అన్నీ కూడా యాజ్ ఎ స్పూన్ ఫీడింగ్ అనేది ఇస్తూ ఉంటారు. ఇక్కడ వీళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు, వీళ్ళ అవసరాలు ఏంటి, వీళ్ళ అన్నీ కూడా వీళ్ళకి తెలుసుకుంటూ ఉంటారు. అండ్ తెలుసుకుంటున్న టైంలో ఎక్స్ప్లోరింగ్ అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకన్నా వీళ్ళకి ఇంకెక్కువ లైఫ్లో స్ట్రాంగ్గా ఉండడానికి అవకాశం, మంచి ఏమంటారు లైఫ్ స్కిల్స్, మంచి యాటిట్యూడ్, అలాగే మంచి బాండింగ్ ఏర్పడడానికి నాకు ఆ పదం రావట్లేదు, ఒక మంచి వ్యక్తిత్వం అనేది వీళ్ళు బిల్డప్ అవ్వడానికి చాలా ఆస్కారం ఉంటుందని నాకు అనిపిస్తుంది సార్. మీరేమంటారు? అది ఖచ్చితంగా రైట్ అబ్జర్వేషన్. దీనికి నాణ్యానికి అటు ఇటు లాగా 2 పాయింట్లు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఒక మంచి ఫ్యామిలీలో కేర్ అండ్ లవ్ తోటి పెరిగిన పిల్లల్లో మనం కాదన్న వాళ్ళు చాలా మంచిగా ఉన్నప్పటికీ వాళ్ళకు ఒక చిన్న డిసడ్వాంటేజ్ ఉంది. ఏంటి ఆ డిసడ్వాంటేజ్ అంటే మా అమ్మే కదా, మా నాన్నే కదా, అన్నీ అవైలబుల్ ఉన్నాయి కదా, నేను బాగానే ఉంటానులే, తొక్కలోదులే అని అనుకుంటుంటా. టేక్ ఇట్ ఈజీ. నువ్వు ఎప్పుడైనా గమనించావా? ఎప్పుడైనా మనకి ఏదైనా ఒకటి దొరికిందనుకో, దొరికినందుకు మనం దాని యొక్క వాల్యూ పట్టించుకోం. సెల్ ఫోన్ వాల్యూ ఎవరు తెలుస్తుంటే లేనోడు తెలుస్తుంది. అమ్మ వాల్యూ ఎవరు తెలుస్తుందంటే పర్లేదు ఉండేలా ఏం పర్లేదు. సెల్ ఫోన్ వాల్యూ ఎవరు తెలుస్తుందంటే సెల్ ఫోన్ లేనోడు తెలుస్తుంది. అమ్మ వాల్యూ ఎవరు తెలుస్తుందంటే అమ్మ లేనివాడు తెలుస్తుంది. అన్నం వాల్యూ ఎవరు తెలుస్తుందంటే అన్నం లేనివాడు తెలుస్తుంది. అందుకని ఈ ప్రపంచంలో వీళ్ళకి విలువలు తెలుస్తాయి. అమ్మ ఏంటి, నాన్న ఏంటి, ఇంకొకటి ఏంటి అన్నది. అందుకు నేనేమంటానంటే ఈ వీడియో చూస్తున్న వాడు ఎవరైనా మానస, వాళ్ళల్లో కనుక అమ్మ నాన్న అక్క తమ్ముడు చెల్లి అందరూ ఉన్న వాళ్ళు ఉంటే ఒక్కసారి వీళ్ళ నుంచి ఇన్స్పిరేషన్ పొందండి. ఒక్కసారైనా సరే మీ అమ్మగారికి మీ నాన్నగారికి ఒకసారి కాళ్ళకి దండం పెట్టండి. వాళ్ళ యొక్క పనుల్లో రోజు కాకపోయినా, వారానికి కాకపోయినా, 1 మంత్కైనా మీరు కూడా పనుల్లో పార్టిసిపేట్ చేయండి. అమ్మ వండుతుంటే మీరు కూడా అన్నం వండండి. అమ్మ ఏదైనా ముగ్గులు వేస్తుంటే మీరు కూడా ముగ్గులు వేయండి. నాన్న ఏదైనా కాస్త పని చేసుకుంటే మీరు కూడా సహాయం చేయండి. మొక్కలలో ఏదైనా పనులు ఉంటే కనుక మీరు కూడా చేయండి. వీళ్ళు చేస్తారు రోజు, వీళ్ళు చేసుకోక తప్పదు. అలాగే పేరెంట్స్ కూడా చెప్పాల్సింది ఏంటంటే పిల్లలు మరీ గారాబగా పెంచకండి, వాళ్ళ కొన్ని పనులు నేర్పండి. కత్తి కొన్న తర్వాత వాడితేనే కదరా దాని యొక్క పదును తేలేది, షార్పెన్ అయ్యేది, అవునా కదరా? అలా ఇక్కడ కూడా అంతే. అందులో వీళ్ళకి పనులు ఎలాగో నేర్చుకుంటున్నారు కదా ఇళ్లల్లో. ద అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ చెప్తాను మానస. అదేంటంటే ఇలాంటి వాళ్ళకి ఎక్కడో ఎంత కాదనుకున్నా మా అమ్మ మా నాన్న లేరనే ఒకనొక కారణం చేత ఖచ్చితంగా సమాజం మీద ఒక నెగిటివ్ అప్రోచ్ ఉండే అవకాశం ఉంది. ఎందుకని? అరే ఏంటి సమాజం ఇంత నిర్దయగా ఉందా, సమాజం ఇంత అన్సింపథెటిక్గా ఉందా, అనపథెటిక్గా ఉందా, పట్టించుకోరు ఎవరు, ఇదా అన్న ఉంది. అందు నేనేమంటానంటే ఐ అపీల్ టు ద సొసైటీ. మనం కనుక సమాజంలో ఉన్న వాళ్ళం మన బర్త్డేనో మన మ్యారేజ్ డేనో మనకు సంబంధించిన ఏదైనా ఒక గృహప్రవేశమో లేకపోతే ఇంట్లో ఏదైనా ఫంక్షనో జరిగితే, పెళ్ళో మరొకటో జరిగితే ఇలాంటి పిల్లల్ని పిలవండి. నేనేమంటానంటే మానస, పెళ్ళికి పిలుస్తాం కదా పిల్లలు, మనం పెళ్ళికి ఎవరిని పిలుస్తాం? మనం బంధువులు పిలుస్తాం, అంటే రిలేటివ్స్ని పిలుస్తాం. ఎవరు అంతేనా? చుట్టాలను పిలుస్తాం, ఫ్రెండ్స్ని పిలుస్తాం. ఎన్ని కూరలు వండుతారు అక్కడ? ఒక 60 ఉంటాయా? 60-70 కూరలు ఉంటాయి, అవునా? ఇన్ని కూరలు నిజానికి మనం పిలిచిన ఆ 60 మంది 70 మంది 100 మంది ఇంట్లో కూడా తినగలడు. అరే ఇళ్లల్లో తినగలిగిన పెద్ద పెద్ద మనుషులందరినీ తీసుకొచ్చి, అవసరమైతే 5 స్టార్ హోటల్లో తినగలిగిన ఎమ్మెల్యే గారిని కూడా పిలిచి, మినిస్టర్ గారిని కూడా పిలిచి, ఊళ్ళో కార్పొరేటర్ గారు ఎప్పుడు వస్తారని వెయిట్ చేసి, చుట్టాల్లో బాగా బక్క తినగలిగిన వాళ్ళందరినీ తీసుకొచ్చి తినండ్రా అన్నవాడు గొప్పవాడని ఎప్పుడు అనుకోవట్లేదు నేను. పెళ్ళిళ్ళకి, పేరెంటాళ్ళకి, బర్త్డేలకి ఇలాంటి పిల్లలందరినీ పిలిచి
ఇంటి దగ్గర అన్నం పెడితే కనుక పోనీ ఇక్కడికి వచ్చి కనుక పెడితే వాడు నా దృష్టిలో గొప్ప వాళ్ళని ఫీల్ అవుతాను నేను. వీళ్ళకి దానివల్ల ఒక కేర్ వస్తుంది. మీరు అన్నట్టు ఆ ఫీలింగ్ అనేది వాళ్ళలో తగ్గుతుంది, పాజిటివ్ ఫీలింగ్ అనేది పెరుగుతుంది. మనకు కూడా ఇలాంటి వాడికి వచ్చినప్పుడు జీవితం పట్ల ఒక పాజిటివ్నెస్ పెరుగుతుంది, ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నువ్వు ఆశ్చర్యపోతావు. పడుకునేవాడిని, పర్లేదు. మరి పడుకుంటావా? విచిత్రం ఏంటంటే నేను ఎన్నాళ్లలో ఒక్కసారి కూడా నా బర్త్డే కానీ, మ్యారేజ్ డే కానీ, గృహప్రవేశం కానీ చుట్టాలతో నేను జరుపుకోలేదు, ఫ్రెండ్స్తో జరుపుకోలేదు. నేను కేవలం ఇలాంటి పిల్లలతోటో, లేదా విజువల్లీ ఛాలెంజ్డ్ స్టూడెంట్స్ తోటో, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళతోటో, లేదా వృద్ధాశ్రమంలోనూ గడిపా. అది గొప్పగా చెప్పట్లేదు నేను. వీళ్ళకు కన్సర్న్ మనం ఇవ్వడం కాదు, యాక్చువల్గా మనకి ఇన్స్పిరేషన్ వాళ్ళు ఇస్తారు. నేను నమ్మేది యాక్చువల్గా.